గోదావరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే గట్టి నేల తగలాలంటే బాగా లోతుకి వెళ్ళాలి. పైన అంతా ఇసుక ఉంది, పోనీ ఆ ఇసుకన్నా పైనుంచి కింద దాకా ఉందా అంటే లేదు. కొంతమేర ఇసుక ఉంది, కింద ఒక మట్టి పొర ఉంది, మళ్ళా ఇసుక పొర ఉంది కొన్ని ఏరియాల్లో. కొన్ని చోట్లేమో డైరెక్ట్గా ఇసుక ఉంది రాయి తగిలిన దాకా, కొన్ని చోట్ల మధ్యలో మట్టి ఉంది. అట్లా ఎక్కడ మట్టి ఉంది, ఎక్కడ ఇసుక ఉంది, ఇవన్నీ బోల్డంతా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మ్యాప్ చేసుకుని ఓకే ఇక్కడ మట్టి ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇసుక ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి అనేది డిజైన్ చాలా జాగ్రత్తగా చేయాల్సిన డ్యామ్ ఇది. అదే రాళ్ల మీద కట్టుంటే ఈజీగా ఉండేది. 30,000 క్యూబిక్ మీటర్ల పర్ సెకండ్ అయితే ఊరికే కంపారిజన్ మీకు చెప్తున్నా, చైనాలో కట్టిన 3 గార్జెస్ డ్యాము ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద డ్యామ్ ఈ రోజుకి. అది దీనికి డబుల్ సైజు ప్రవాహం, అంటే 60,000 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ ప్రవాహం. అది మంది సగం అందులో. కాకపోతే 3 గార్జెస్ డ్యామ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రాతి పొర మీద ఉంది. అది మంచి అటు ఒక కొండ ఇటు ఒక కొండ ఉండి కింద రాయి ఉండి డ్యామ్ కట్టడానికి ఈజీ అయింది. గోదావరి టెక్నికల్గా దాంతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్ అయినప్పుడు డిజైన్ చాలా జాగ్రత్తగా చేయాలి, కట్టడం ఎగ్జిక్యూషన్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అది గోదావరి ప్రత్యేకత. ఎక్కడ తేడా వచ్చినా కానీ డ్యామ్ సేఫ్టీ నమ్మకం లేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి గైడ్ బండ్ కూలిపోయింది అని అంటే బికాజ్ కరెక్ట్గా డిజైన్ చేయలేదో, లేకపోతే ఎగ్జిక్యూషన్ చేయలేదో, కట్టడం సరిగ్గా కట్టలేదో, లేకపోతే వీళ్ళు ఇచ్చిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లు సరిగ్గా లేవో మనకు ఇప్పటికీ తెలియదు.